భక్త ప్రహ్లాదుని కథ సత్యయుగంలో జరిగిన ఒక అద్భుత ఘట్టం. ఇది అహంకారానికి, అచంచలమైన భక్తికి మధ్య జరిగిన పోరాటం. హిరణ్యకశిపుని గర్వం. అసురరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి తనకు చావులేని విధంగా ఒక వింతైన వరాన్ని పొందుతాడు. గాలిలో కాని, నేలమీద కాని, ఇంట్లో కాని, బయట కాని, మనిషితో కాని, జంతువుతో కాని, అస్త్రాలతో కాని, శస్త్రాలతో కాని తనకు మరణం సంభవించకూడదని కోరుకుంటాడు. ఆ గర్వంతో తానే దేవుడినని, అందరూ తననే పూజించాలని శాసిస్తాడు. ప్రహ్లాదుని జననం. హరిభక్తి. హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నప్పుడు అతని భార్య లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. అక్కడ నారదుడు చెప్పే హరికథలను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు వింటాడు. పుట్టినప్పటినుంచే ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామస్మరణలోనే మునిగిపోయేవాడు. తండ్రి ప్రయత్నాలు. రాక్షస గురువులైన చండామార్కుల దగ్గర చదువుకుంటున్న ప్రహ్లాదుడు అక్కడ కూడా తోటి పిల్లలకు హరిభక్తిని బోధించడం చూసి హిరణ్యకశిపుడు రగిలిపోతాడు. తన శత్రువైన విష్ణువును పూజించడం మానుకోమని హెచ్చరిస్తాడు. కాని ప్రహ్లాదుడు ఇందు గలడందు లేడనే సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందే కలడు అని బదులిస్తాడు. దీనితో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఏనుగులతో తొక్కించాడు, విషసర్పాలతో కరిపించాడు, కొండపైనుంచి కిందకు తోయించాడు, మండుతున్న అగ్నిలో కూర్చోబెట్టాడు హోలిక అనే రాక్షసి సహాయంతో. కాని విష్ణువుపై ఉన్న నమ్మకంతో ప్రహ్లాదుడు ప్రతి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడతాడు. నరసింహ అవతారం. సహనం కోల్పోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పగానే హిరణ్యకశిపుడు గదతో ఆ స్తంభాన్ని పగులగొడతాడు. అప్పుడు ఆ స్తంభం నుంచి నరసింహస్వామి సగం మనిషి, సగం సింహం రూపం ఉద్భవిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అతిక్రమించకుండా. సమయం పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాసమయం. స్థలం లోపల కాదు, బయట కాదు, గడపమీద. ఆయుధం అస్త్రశస్త్రాలు కాకుండా గోళ్లతో. ఆధారం గాలిలో కాదు, నేలమీద కాదు, తన తొడలమీద పడుకోబెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించి లోకానికి శాంతిని చేకూరుస్తాడు. భీకరంగా ఉన్న నరసింహస్వామిని ప్రహ్లాదుడు తన శాంత స్వభావంతో, భక్తితో శాంతింపజేస్తాడు. భగవంతుడు తన భక్తుణ్ణి కాపాడటానికి ఏ రూపంలోనైనా వస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. ప్రహ్లాదుడు మనకు అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు.